ఓం నమ శివాయ. మహాశివరాత్రి అంటే మనందరికీ అసలు 365 రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఆ శివరాత్రి నాడు జాగరణ చేస్తే లింగోద్భవ కాలంలో శివదర్శనం చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అంటే కైలాస ప్రాప్తి జరుగుతుంది అంటారు. మనకి అందరూ కూడా ఆ రోజు ఏం చేయాలి? ఒక్కొక్కసారి గుడులన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. మరి లింగోద్భవ కాలంలో మేమేం చేయాలి అంటే తప్పకుండా ఒక శివలింగాన్ని మీకు అవకాశం అంటే ఈ శివలింగాన్ని కొనుక్కోవడానికి కూడా కొంతమందికి అవకాశం లేకపోతే పార్థివలింగం చక్కగా ఒక పుట్టమన్ను తెచ్చుకొని దాన్ని లింగ స్వరూపంగా చేసి ఆ స్వామికి బిల్వదళంతో అర్చన చేయండి. ఆ లింగోద్భవ కాలంలో ఆఖరిగా మీరు కనీసం జలంతో అభిషేకం చేయండి. అంతే. జలంతో ఎప్పుడైతే అభిషేకం చేస్తారో ఆ లింగం కూడా మహాభాగ్యంగా కరిగి మీ జీవితానికి ఒక మోక్ష ప్రాప్తి వస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అన్నారు. ఐశ్వర్యం ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. అందుకే ఉపవాసం అంటే ఆ రోజంతా ఈశ్వరునికి దగ్గరగా ఉండటం, పరమేశ్వరా అని మీరు ప్రార్థన చేయటం. మీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. ఆ మంత్రాన్ని అలా చాంటింగ్ చేయండి. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఈ మంత్రంతో పూర్తిగా చాంటింగ్ చేస్తే అద్భుతం జరుగుతుంది. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఇంకా 10 మందికి శివరాత్రి మహత్యాన్ని తెలియజేసిన వారు అవుతారు. మరి అందరికీ కూడా ఆ శివుని శుభాశిస్సులు ఉండాలి, ఆ అమ్మ అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ.